హై టు ఆల్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చికెన్ పచ్చడి సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో మరియు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం ప్రాసెస్కి వెళ్ళే ముందు ఇషాన్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న హెల్ప్ వల్ల నా వీడియో ఎంతో ముందుకు వెళ్తుంది. ప్లీజ్ అండి, మీ ఫ్రెండ్స్కి, బ్యాచిలర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎంతో సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అండి. ముందుగా కేజీ చికెన్ని బోన్లెస్ తీసుకొని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని వాష్ చేసుకోవాలి. వాటర్ అన్నీ తీసేసాక కేజీ చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని వాటిని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ అంటించుకొని ఆ బౌల్ని గ్యాస్ పై పెట్టి వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయిన వరకు చూసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ లోపల కుక్ అవ్వదు, బయట మాత్రమే కుక్ అవుతుంది. అది సిమ్లో కుక్ చేసుకుంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుద్ది. వాటర్ అన్నీ ఎవాపరేట్ అయ్యే వరకు మనం గ్యాస్ దగ్గర నుండి చూసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బౌల్ని పక్క పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో చికెన్ డీప్ ఫ్రై అంత ఆయిల్ పోసుకోవాలి. ఇది ఇక్కడ కేజీ చికెన్ కాబట్టి నేను ఆల్మోస్ట్ 350. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్లో వాటర్ అన్నీ వెళ్ళాక ఫస్ట్ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చిన్నగా చేతితోటి పట్టుకొని మనం నార్మల్ ప్రెషర్ తోటి చేస్తే అది ముక్కలు అవుతే అది ఉడికినట్టే. బౌల్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ అని అంటే నేను కేజీ చికెన్ తీసుకున్నాను, పావు కిలో ఆయిల్ సరిపోతుందండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. ఆయిల్ వేసుకుంటే ఆయిల్ అటు వేడవుద్ది, ఇది ఇటు కుక్ అవుద్ది. నెక్స్ట్ మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇంకా మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, లవంగాలు అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక వాటిని మిక్సీ పట్టుకోవాలండి. అవి కూల్ అయ్యాక పక్కకు పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కూల్ అయ్యి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అయ్యిద్ది. లో ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ ఆర్ రెడిష్ వచ్చాక తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగనే ఉన్న ఉడకబెట్టుకున్న పీసెస్ అన్నీ మనం చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని అదే ఆయిల్లో మనం మిక్స్ చేసుకొని ఈ చికెన్ పీసెస్ వేసుకోవాలి. అన్నీ మనకు కావాల్సినంత వేసుకోవాలి. ఈవెన్గా మన టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీ పచ్చడి అయితే రెడీ అవుద్ది ఫ్రెండ్స్. ఈవెన్గా ఇది చాలా సింపుల్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈవెన్తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. సింపుల్ అండ్ ఈజీ చికెన్ పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి ఆరాటం లేకుండా ఈజీగా అవుద్ది. సింపుల్గా ఈజీగా ఏం లేదు. చికెన్లో ఒక ఆయిల్, గరం మసాలా